నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ గ్రామం చందంపేట్ మంగళి లక్ష్మయ్య విద్యుత్ అధికారులకు నాకు పొలం వరకు 2 స్తంభాలు కావాలని డీడీ కట్టినారు. సంవత్సరాలు గడుస్తున్నా కానీ విద్యుత్ అధికారులు మాత్రం స్తంభాలను మాత్రం వేయడం లేదని, నేను కట్టెలు వాతి కరెంటు వైరును కట్టెల ఆధారంగా తీసుకొని నడిపిస్తున్నానని, ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న లక్ష్మయ్య. మరి ఈ విషయంపై విద్యుత్ అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేసిన ఫోరం ఫర్ బెటర్ అధ్యక్షులు శ్రీధర్ మహేందర్. నా పేరు లక్ష్మయ్య, నా పేరు మల్లయ్య. మల్లయ్య పేరు మీద కట్టినా డీడీ వీడికి నాకు యాదే సార్, నాకు చదువుకున్నాను. వీడికో 5 కావచ్చు 10 కావచ్చు కట్టుగా. నాకు డీడీ కట్టింది అది వేడు తంబలు వేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చందపేట గ్రామానికి చెందిన మంగళి లక్ష్మయ్య గత కొన్ని సంవత్సరాల క్రితం ఆయన వ్యవసాయ పొలానికి మరి కరెంటు సరఫరా కావాలని విద్యుత్ అధికారులకు డీడీ కట్టి ట్రాన్స్ఫార్మర్ నుంచి 2 స్తంభాలు వేయాలని డీడీ కట్టి సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఆయనకు స్తంభాలు, ఆయన వ్యవసాయ పొలంలో విద్యుత్ అధికారులు ఎలాంటి స్తంభాలు వేయలేదు. ఆయన ప్రమాదకరంగా విద్యుత్ తీగలు మరి కట్టెలకు వెదురు కట్టెలకు వేసి మరి ఆయన విద్యుత్ సరఫరా చేసుకుంటుండు. రాత్రి వేళల్లో కానీ పగలు సమయంలో కానీ ఆయన ప్రమాదకరంగా విద్యుత్ తీగలు తెగిపడి గాలికి ఉరుములకు తెగిపడి కింద పడుతున్నాయి. మరి విద్యుత్ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు. మరి దీనికి విద్యుత్ అధికారులు ఎలాంటి స్పందించడం లేదు. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఆయనకు 2 స్తంభాలు ఆయన డీడీ కట్టిన మేరకు స్తంభాలు వేసి ఆయనకు విద్యుత్ సరఫరా ఆయన మోటార్ వరకు బిగించాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మరి జోగుపేట ఏడీ కార్యాలయాన్ని కానీ సంగారెడ్డి ఎస్సీ కార్యాలయం కానీ స్థానిక రైతులతో ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఎందుకు ఇప్పటికైనా అధికారులు మరి రైతులకు న్యాయం చేయాలని, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతులకు న్యాయం చేయాలని వచ్చింది. కాబట్టి రైతులకు న్యాయం చేసి మరి అయినా ఏదైతే రైతుకు పొలంలో మరి స్తంభాలు వేసి ఆయనకు విద్యుత్ సరఫరా సక్రమంగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.